తరువాత అక్కడికి విధి వచ్చి ఏమైంది, మీరు ఎందుకు ఈ గేట్ దగ్గర ఉన్నారు అని అడుగుతుంది. అప్పుడు ఆస్థ అంటుంది, నీ ఆర్టిస్ట్ కళ్ళు తిరిగి పడిపోయాడు అని అంటుంది. అప్పుడు విధి ఏమైంది, నీకు బానే ఉన్నావా లేదా నేను నిన్ను చెక్ చేస్తాను అని అంటుంది. అప్పుడు సమర్థ్, లేదు మేడం, నేను బానే ఉన్నాను, ఉదయం నుండి ఏం తినకపోవడం వల్ల కళ్ళు తిరిగాయి అని అంటాడు. విధి, సరే నువ్వు లోపలికి వెళ్ళి ఏదైనా తిను అని అంటుంది. అప్పుడే అతను అంటాడు, ఈ ఇద్దరు ఎవరి పిల్లలు అని. ఆస్థ అంటుంది, వీళ్ళిద్దరూ తన పిల్లలే అని అంటుంది. సమర్థ్ అనుకుంటాడు, అన్నయ్యకి ఇంత తెలివైన మంచి అమ్మాయి అన్నయ్య భార్య, మీ పెళ్లి ఎప్పుడు జరిగింది అని అడుగుతాడు. వెంటనే ఆస్థ అతని ముఖం మీద తన చేయి పెడుతుంది. విధికి సమర్థ్ మాటలు వినిపించలేదు, తన ధ్యాస పిల్లల మీద ఉంది. తను వాళ్లని తీసుకొని ఇంట్లోకి వెళుతుంది. సమర్థ్ ఆస్థ చేయి తీసి, నువ్వు ఎందుకు నా ముఖం మీద నీ చేయి పెట్టావని అంటాడు. ఆస్థ అంటుంది, నువ్వు నాకు థాంక్స్ చెప్పాలి, నేను నిన్ను కాపాడాను. విధి అన్మారీడ్, తను తన పిల్లల తండ్రిని ద్వేషిస్తుంది, అందుకే నువ్వు తన ముందు కానీ పిల్లల ముందు కానీ ఈ విషయం గురించి మాట్లాడకు అని అంటుంది. సమర్థ్ సరే అని తల ఊపుతాడు. తర్వాత ఆలోచిస్తాడు, అన్నయ్య అలా ఏం చేశాడు, దానివల్ల మేడం అంత ద్వేషిస్తుంది తనని. అసలకి అన్నయ్యకి తన పిల్లల గురించి తెలుసా, అసలు అన్నయ్య విధి గురించి ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలి అంటూ లోపలికి వెళతాడు. తరువాత రోజు అందరూ చాలా బిజీగా ఉంటారు. విధి పిల్లల్ని నిద్రలేపి రెడీ చేసి కింద డైనింగ్ టేబుల్ దగ్గరకి తీసుకువస్తుంది. వాళ్లు బ్రేక్ ఫాస్ట్ చేస్తూ ఉంటారు. విధి శివాయ్తో అంటుంది, శివ, ఈరోజు మమ్మాకి చాలా పనుంది, ఈరోజు ఓపెనింగ్ పార్టీ ఉంది కదా, ఇంట్లో అందరూ కూడా పార్టీకి వస్తారు, ఇంట్లో నువ్వు శివి అమ్మమ్మ మాత్రమే ఉంటారు, నువ్వు నేను వచ్చేంత వరకు శివి నీ జాగ్రత్తగా చూసుకో అని అంటుంది. శివాయ్, సరే అమ్మా, నేను శివిని జాగ్రత్తగా చూసుకుంటాను అని అంటాడు. శివి అంటుంది, మమ్మా, కాని శివాయ్ నాలానే చిన్నవాడు, నన్ను తను ఎలా చూసుకుంటాడు అని అంటుంది. శివాయ్ అంటాడు, ఇప్పటి వరకు నేను మమ్మ బయటకి వెళ్ళినప్పుడల్లా ఎలా చూసుకున్నాను అలానే చూసుకుంటాను అని అంటాడు. అప్పుడు శివి అంటుంది, ఇప్పుడు నేను కూడా పెద్దదాన్ని అయ్యాను మమ్మ, నేను కూడా నీతో పార్టీకి వస్తాను అని అంటుంది. విధి శివిని తన ఒడిలోకి తీసుకొని తనకి నచ్చి చెప్తుంది. శివి తల్లి, మమ్మ ఇప్పుడు వెళ్ళి చాలా పనులు చేయాలి, నిన్ను నాతో తీసుకెళ్లడం కుదరదు. నువ్వు నేను అన్నయ్య రేపు షాపింగ్కి వెళదాం, మస్తీ చేద్దాం, గేమ్స్ ఆడదాం అని అంటుంది. శివి పక్కాన మమ్మ అని అంటుంది. పక్కా శివి తల్లి అని విధి తనని కిస్ చేసి వాళ్ళిద్దరినీ స్కూల్కి పంపిస్తుంది. తరువాత విధి ఆఫీసుకి వెళుతుంది. విధి తన పనులు చేసుకుంటూ ఉంటుంది. అలానే సాయంత్రం అవుతుంది. విధి తన ఆఫీసులోనే రెడీ అయి పార్టీకి వెళుతుంది. రుద్ర విధిని చూస్తూ ఉండిపోతాడు. పార్టీలో విధి వైన్ కలర్ గౌన్లో చాలా అందంగా ఉంది. రుద్ర అన్ని మరచిపోయి విధిని చూస్తూ ఉన్నాడు. విధి అందరూ గెస్ట్లని అటెండ్ చేస్తూ స్టేజ్ పైకి వెళ్లి, లేడీస్ అండ్ జెంటిల్మెన్, మీ అందరూ ఈ పార్టీకి వచ్చేందుకు స్వాగతం అని చెప్పి తను తన సినిమా గురించి చెప్పి తర్వాత అందరినీ ఎంజాయ్ చేయమని చెప్తుంది. తరువాత తను కిందకి వస్తుంది. అప్పుడు తన ఎదురు ఆనంద్ గారు వచ్చి తన చేయి పట్టుకుంటారు. ఆయన అలా చేయి పట్టుకోవడం చూసి విధి కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతుంది. తరువాత ఆయన అంటారు, అమ్మా, నాకు కూడా నిన్ను చూస్తే నా కూతురు గుర్తుకు వస్తుంది, తను అచ్చం నీలానే ఉంటుంది అని అంటాడు. ఆయన్ని చూసి విధి ఒక ఆక్వార్డ్ స్మైల్ చేస్తుంది. అప్పుడే రుద్ర కూడా వాళ్ళిద్దరి దగ్గరకి వచ్చి వాళ్ల దగ్గర నుంచుంటాడు. ఆనంద్ గారు వాళ్ళిద్దరినీ చూసి అంటారు, మీ ఇద్దరినీ చూస్తే మీరు బాగా క్లోజ్గా ఉన్నట్టు ఉన్నారు, మీ ఇద్దరూ ఒకరికొకరు ముందు నుండే తెలుసా అని అంటాడు.
విధి అంటుంది, లేదు నాకు ఆయన తెలీదు, అతనికి నేను తెలీదు అని అంటుంది. రుద్ర అంటాడు, అవును, మాకు ఒకరి గురించి ఒకరికి తెలీదు, కానీ మేము ఒక నైట్ కలిసి స్పెండ్ చేశాం అంతే అని అంటాడు. రుద్ర మాటలు విని ఆనంద్ గారు షాక్ అవుతారు. విధికి రుద్ర మాటలకి కోపం వచ్చి వెయిటర్ ని పిలిచి వేడిగా ఉన్న పన్నీర్ టిక్కా తీసుకొని రుద్ర నోటిలో వేస్తుంది. రుద్ర నోరు కాలుతుంది. రుద్ర వెంటనే అది తన నోటిలో నుండి తీసేసి, నీకేమైనా పిచ్చి పట్టిందా, నీకు ఏదైనా తినిపించాలి అంటే చల్లగా చేసి తినిపించు అని అంటాడు. విధి అంటుంది, పిచ్చి నాకు కాదు, నీకు ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటుంది. రుద్ర అంటాడు, నేను నిజమే కదా మాట్లాడుతున్నాను కాదా అని అంటాడు. విధి తన చేతిలో ఉన్న వైన్ గ్లాస్ తీసుకుని రుద్ర నోరు తెరిచి బలవంతంగా తాగిస్తూ, ఇది తాగు, నీ నోరు మూసుకొని ఉండు, అదే నీకు మంచిది అని అంటుంది. వాళ్ళిద్దరూ అలా గొడవ పడటం చూసి ఆనంద్ గారు ఈ విషయం నిజమేనా అని ఆలోచిస్తుంటారు. విధి ఆయనతో అంటుంది, మీరు ఈ విషయం అంత సీరియస్ గా తీసుకోకండి, అతను జోక్ చేస్తున్నాడు అని అంటుంది. ఆనంద్ గారికి విధికి ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడే ఒక్కొక్కరుగా సెలబ్రిటీలు వస్తూ ఉంటారు. అప్పుడే రుద్ర దృష్టి ఒక వ్యక్తి మీద పడుతుంది. రుద్ర మోహిత్ ని పిలిచి తను సమర్థ్ కదా అని అంటాడు. మోహిత్, అవును సార్, ఆయన ఇండియా వచ్చి 2 రోజులు అవుతుంది అని అంటాడు. రుద్ర సమర్థ్ దగ్గరకి వెళ్లి తన చేయి పట్టుకుని పక్కకి తీసుకొస్తాడు. రుద్ర సమర్థ్ తో అంటాడు, నువ్వు ఇక్కడేం చేస్తున్నావ్, నువ్వు ఇండియా వస్తే ఇప్పుడు నువ్వు ఇంటికి రావాలి అని అంటాడు. సమర్థ్ అంటాడు, ఏ ఇల్లు, నాకు ఎలాంటి ఇల్లు లేదు, నాకు ఆ ఇంటికి మీ సర్నేమ్కి ఎలాంటి సంబంధం లేదు అని అంటాడు. రుద్ర అంటాడు, అలా అయితే నేను నానమ్మ తాతయ్యకి చెప్తాను అని అంటాడు. అప్పుడు సమర్థ్ అంటాడు, అయితే నేను కూడా మీ సీక్రెట్స్ ఇంట్లో చెప్తాను అని అంటాడు. అప్పుడు రుద్ర, నా సీక్రెటా, నాకేం సీక్రెట్స్ ఉన్నాయి అని అంటాడు. అప్పుడు సమర్థ్, విధి మిత్తల్ మీకు తెలుసు కదా, తను నా బాస్, నేను తన ఇంట్లోనే ఉంటున్నాను, నేను అనుకుంటున్నాను నేను ఎలాగో సింగిల్ కదా, తను కూడా చాలా అందంగా ఉంది, తనని నేను నా గర్ల్ ఫ్రెండ్ చేసుకుందాం అనుకుంటున్నా, లేదా తన కోసం ఒక మంచి అబ్బాయిని వెతుకుందాం అనుకుంటున్నా. అరె, దాని అవసరం ఏముంది, తన ఫ్రెండ్ ఉన్నాడు కదా తన్మయ్, తను చాలా మందివాడు, తను నన్ను విధిని ఇంప్రెస్ చేయడానికి ఐడియాలు అడుగుతూ ఉంటాడు, నేను కూడా తనకి కొన్ని టిప్స్ ఇస్తూ ఉంటాను అని అంటాడు. అప్పుడు రుద్ర, సరే ఇంకా ఆపు, నేను నీ గురించి ఇంట్లో ఎవరికి చెప్పనులే, నువ్వు కూడా నాకు ఒక సాయం చేయాలి, నువ్వు ఆ తన్మయ్ నీ విధికి దూరంగా ఉంచు అని అంటాడు. సమర్థ్ అంటాడు, అయితే నువ్వు నిజంగా విధిని ప్రేమిస్తున్నావా అని అంటాడు. రుద్ర, అవును, నేను తనని ప్రేమిస్తున్నా అని అంటాడు. అప్పుడు సమర్థ్ అంటాడు, అయితే తను నిన్ను ఎందుకు అంతలా ద్వేషిస్తుంది అని అంటాడు. రుద్ర, అదంతా నీకు టైం వచ్చినప్పుడు చెప్తాలే, నువ్వు వెళ్ళు అని అంటాడు. సమర్థ్, సరే నేను వెళ్ళాలి, ఈ పార్టీ నా కోసమే అని అంటాడు. విధి ఎవరో బిజినెస్ మాన్లతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడే తన ఫోన్ రింగ్ అవుతుంది. విధి పక్కకి వచ్చి తన ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అటువైపు నుండి శివాయ్, మమ్మ అని గాభరాగా భయపడుతూ, మమ్మ, అది శివి, మీ హాస్పిటల్కి తీసుకెళుతున్నాం, నువ్వు త్వరగారా అని అంటాడు. విధి అన్ని వదిలేసి హాస్పిటల్కి బయలుదేరుతుంది. రుద్ర విధిని చూసి ఏమైంది తనకి అని తన వెనకాల వెళ్లబోతూ ఉంటాడు. అప్పుడే కొంతమంది బిజినెస్ మెన్లు వచ్చి రుద్రని చుట్టూ ముడతారు. విధి హాస్పిటల్కి వెళుతుంది. విధిని చూసి శివాయ్, మమ్మ అని తన దగ్గరకి వచ్చి విధి కాళ్ళు పట్టుకొని బాగా ఏడుస్తాడు. శివాయ్ ఏడవడం చూసి విధి భయపడిపోతుంది. ఎందుకంటే శివాయ్ చిన్నప్పటి నుండి చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. తను ఎంత బాధ కలిగినా ఇంతవరకు ఎడవలేదు. అలాంటిది ఈరోజు శివాయ్ ఏడ్చేసరికి విధికి కూడా భయం వేసింది. విధి శివాయ్ని అడిగింది, శివాయ్, నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని అంటుంది. శివ ఏడుస్తూ, అది మమ్మ, శవికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంది అని అంటాడు. ఆ మాట విని విధి అక్కడే స్తంభించిపోతుంది.
తనిని చూసి శివాయ్ భయపడి మమ్మా నువ్వు ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, నువ్వు డాక్టర్ కదా, నువ్వు వెళ్ళి డాక్టర్తో మాట్లాడు అని అంటాడు. విధి లేచి శివి దగ్గరకి వెళుతుంది. శివి చాలా పెద్ద పెద్ద మిషన్ల మధ్యలో ఉంటుంది. తన ముఖం మీద ఆక్సిజన్ మాస్క్ పెట్టి ఉంటుంది. అది చూసి విధి కళ్లలో నీరు ఆగదు. అప్పుడే అక్కడికి ఒక నర్స్ వస్తుంది. తను విధితో అంటుంది, మేడం మిమ్మల్ని డాక్టర్ గారు కలవమన్నారు అని చెప్తుంది. తర్వాత విధి లేచి డాక్టర్ క్యాబిన్లోకి వెళుతుంది. డాక్టర్ విధితో అంటారు, కూర్చోండి, మీరు ఒక పెద్ద హార్ట్ సర్జన్. మీ కూతుర్ని చూసి తన కండిషన్ మీకు అర్థం అయ్యే ఉండిద్ది. మీ కూతురికి త్వరగా ఆపరేషన్ చేయాలి. మీకు తెలుసు అలాంటి డాక్టర్లు ఈ హాస్పిటల్లో లేరు. అందుకే మీరు వేరే డాక్టర్ని త్వరగా కాంటాక్ట్ చేయండి. విధి అంటుంది, నాకు తెలుసు, నేను నా కూతురి ఆపరేషన్ కోసం పెద్ద డాక్టర్లని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. తరువాత డాక్టర్ ఫైల్ చూసి విధితో అంటాడు, మీరు కూడా డాక్టరే, మీకు తెలిసి ఉంటుంది, మీ అమ్మాయి ముందు నుండే డౌన్గా ఉంది. మీకు తెలుసు తనకి ఆపరేషన్ చేసేటప్పుడు తనకి బ్లడ్ అవసరం పడొచ్చు. తన బాడీలో బ్లడ్ చాలా తక్కువగా ఉంది. పైగా తనది చాలా రేర్ బ్లడ్. ఈ బ్లడ్ గ్రూప్ చాలా తక్కువ మందిలో ఉంటుంది. వారిలో మీ అమ్మాయి ఒకరు. ఈ బ్లడ్ బయట మనకి దొరకదు. ఒకవేళ మీది కానీ తన ఫాదర్ది కానీ అదే బ్లడ్ గ్రూప్ అయితే మీరు 2-3 రోజులు మీ ఫుడ్ మీద జాగ్రత్త వహించండి. సరే అని విధి అక్కడ నుండి లేచి శివి దగ్గరకి వెళుతుంది. విధి శివి చేయి పట్టుకొని, సోర్రీ తల్లి, మీ అమ్మ చాలా యూజ్లెస్, నీకోసం ఏం చేయలేకపోతుంది అంటూ ఏడుస్తుంది. అప్పుడే విధి భుజం మీద ఎవరో చేయి పెట్టినట్లు తనకి అనిపిస్తుంది. తను తన తల పైకి లేపి చూస్తుంది. ఆమె విధి ఇంట్లో ఉండే. విధి ఆమెను హత్తుకొని ఏడుస్తూ అంటుంది, నేను నా చేతులతో చాలా మంది ప్రాణాలు కాపాడాను, కానీ నా కూతురి కోసం ఏం చేయలేకపోతున్నాను అని అంటుంది. అప్పుడు ఆమె అంటుంది, లేదు తల్లి, నువ్వు అలా మాట్లాడకు, నువ్వు అందరికీ మంచి చేశావు. ఆ దేవుడు నీకు కూడా మంచే చేస్తాడు. నువ్వు భయపడకుండా డాక్టర్ గారు ఏం చెప్పారో ఆ ఏర్పాట్లు చేయమ్మా అని అంటుంది. అప్పుడు అక్కడికి విక్కీ, రియా, ఆస్థా, తన్మయ్, నిషా, సమర్థ్ అందరూ అక్కడికి వస్తారు. తరువాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అంటే చూస్తూ ఉండండి. నా ప్రేమ నువ్వే, నా ద్వేషము నువ్వే.